ఆజ్ఞాపించిన లేదా ఆయన నామములో ఆయన దాసులు ఆజ్ఞాపించిన అది బంధించబడిద్ది. దాని ప్రభావం నాశనమై ఒకవేళ దేవుని చిత్తం అయితే పాతాళానికి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. దాని శక్తి నిర్వీర్యమై అది బంధించబడే ఛాన్స్, పాతాళంలో నెట్టబడే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకని దయ్యాలు ఎక్కడన్నా నకరాలు చేస్తాయి కానీ యేసయ్య దగ్గర నకరాలు చేయరు. ఎందుకంటే వాటికే డేంజర్. అదే సింపుల్గా వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి అనుకో, ఇంకా నలుగురిని పట్టుకొని ఏడిపించుకోవచ్చు. అదే మొండిగా ఉన్నాయి అనుకో, ఏమో వెళ్ళిపో పాతాళానికి అన్నాడు అనుకో, సర్వాధికారి ఆయన, ఇక పోవాలి. కాబట్టి దయ్యాల్లో అర్థం కాకుండా మనుషులకు రోగాలు చూపించే దయ్యాలు ఉన్నాయి, అసలు రోగం అంతుపట్టకుండా పీడించే ఉన్నాయి. సమస్య ఏదో గుర్తుపట్టాలి. కొంతమంది దుర్వ్యసనాలకు చిక్కుబడిపోయి ఉంటారు మన ఫ్యామిలీలో. వాళ్ళ వ్యసనాలను బట్టి మనం తిడతా ఉంటాం. నేను చెప్పాలంటే కొన్ని దురాత్మలు మనుషులలో వ్యసనాలను పుట్టించే దయ్యాలు కూడా ఉంటాయి. దానికి బానిసయ్యాడంటే మీరు కావాలంటే డ్రింకర్స్ని చూడండి, త్రాగుడికి బాగా అలవాటైన వాళ్ళని చూడండి. వాళ్ళ మరణాలు ఎలా ఉంటాయి, ఆ మరణ దశలో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో మీరు చూడండి. దురాత్మలు కొన్ని వాడిని పట్టి నలువైపులా పీడించి 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 కొంతమంది అయితే వాళ్ళ ప్రాణాలు వాళ్ళే తీసుకుంటారు. ఎందుకంటే తమను తాము అప్పచెప్పేసుకున్నారు వాటికి. ఏమన్నా అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? పీడించబడి 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 ప్రాణం వదులుతారు. కొంతమంది తమ ప్రాణం తామే తీసుకుంటారు. నాకు తెలిసిన కొంతమంది నేను ఎరుగుదును, వాళ్ళు అలాగనే బలయ్యారు. నేను చెప్పేది రియల్ స్టోరీస్. త్రాగుడు, ఈ తాగుబోతోడు సచ్చినోడు అని చెప్పి వాడిని తిడతాం. వాడు ఒక డెవిల్తో, ఒక దురాత్మతో శోధించబడుతున్నాడని మనం గుర్తించాం. ఎప్పుడు వాడిని పట్టుందో, వాడు యవనస్తుడిగా ఉన్నప్పుడు, ఫ్రెండ్స్ ద్వారా వాడు వెళ్తున్నప్పుడు అలా వాడిని ఆవరించి ఉండొచ్చు. మీకు తెలుసా, నాకు కొన్ని విషయాలు మీరు నమ్ముతారో నమ్మరో, ఈ మధ్యకాలంలో ఒక దైవజనుడు నా ఫ్రెండు, తను కూడా నాతో పంచుకున్నాడు ఒక అనుభవాన్ని. ఇదే దర్శన అనుభవం నాకు కూడా ఉంది. ఈ రాత్రికాల ప్రార్థనలు మీరు వచ్చారు కాబట్టి మీకు చెప్తాను. నేను ఒక యవన ప్రాయంలోనికి వచ్చినప్పుడు ఎక్కువ శాతం మంది ఈ శరీర సంబంధమైన విషయాల చేత శోధించబడతా ఉంటారు. అంటే సహజంగా శరీరం ఉన్నప్పుడు, శరీరంలో హార్మోన్స్ పనిచేసినప్పుడు అలాంటి ఆలోచనలు వస్తాయి అనేది సహజంగా అందరూ అనుకుంటారు. సహజంగా అలా ఎవరికైనా వస్తాయి, కాదనేది కాదు. కానీ వాటి స్థాయిని దాటి కొంతమంది వేధించబడతా ఉంటారు. ఇప్పుడు చదువుతున్నాం, చదువు కంప్లీట్ కావాలి, ఆ చదువు అయిపోయిన తర్వాత ఏదో జాబ్ సంపాదించాలి, మ్యారేజ్ చేసుకోవాలి, ఆ తర్వాత ఆ జీవితంలో ప్రవేశిస్తారు, అది వేరే సంగతి. అక్కడ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంటుంది. కానీ కొంతమందికి ఎలా ఉంటుందంటే, వాడు కంట్రోల్ చేసుకోలేడు, ఆమె కంట్రోల్ చేసుకోలేదు, హద్దులు దాటిపోతూ ఉంటాయి. ఒక ఏజ్లో యవనస్తులు జీవితాల గురించి చెప్తున్నాను నేను. వాళ్ళకి వేదన కలిగిద్ది. అందరూ ఎలా తమాయించుకొని ఉంటున్నారు, అందరూ తమను తాము ఎలా నిగ్రహించుకుంటున్నారు. నేనెందుకు ఇలా విచ్చలవిడైపోతున్నాను, నేనెందుకు నన్ను నేను అణుచుకోలేకపోతున్నాను, నాకు ఇంత బలహీనత, ఇంత భయంకరమైన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయని కొంతమంది యవనస్తులందరికీ వేదన. ఎవరికి చెప్పుకునే కాదు, ఎవరికి చెప్పలేరు, లోపల అల్లాడిపోతుంటారు, ఏడుచుకుంటూ ఉంటారు, దేవుని ముందు మూలుగుతూ ఉంటారు. దేవా, నన్ను అసలు ఒప్పుకుంటావా నువ్వు? నాకేంటి తండ్రి శోధన, నాకేంటి తండ్రి శోధన. Moto G85 5G इस प्राइस सेगमेंट में सबसे अच्छा फीचर रिच फोन है with incredible features. जबरदस्त శోధన. ఒక ఏజ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ విధమైన ఆత్మలు అవకాశాలను అందిపుచ్చుకొని దాడి చేసే అవకాశం ఉంటుంది. అలాంటివి మనకు అర్థం కాకుండానే మనల్ని శోధించి ఆ తలంపులతో, ఆ ఆలోచనలతో నింపి పాపం చదువు పట్టదు. జీవితంలో ఏదైనా సెటిల్ అవుదామంటే సెటిల్ అవడానికి సంబంధించి ఏది పట్టదు. ఘోరమైనటువంటి దురాలోచనలతో నింపబడిపోయి ఉంటారు.
ఈ సమస్యలతో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరు ఉన్నారో ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. పరిశుద్ధాత్మ ఆ విషయాన్ని వెల్లడి చేశాడు కనుక నేను మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఒక దురాత్మ ప్రభావమే. సహజంగా దేవుడు మనకిచ్చినటువంటి ఐహిక విషయాలలో నియంత్రణ శక్తిని కూడా మనకిచ్చాడు. వాటికి హద్దులు మనం పెట్టుకొని ఆ హద్దుల్లో మనం నియంత్రించుకోవడానికి కావాల్సిన శక్తిని కూడా దేవుడు ఇచ్చాడు. లేకపోతే ఘోరం అయిపోదు ప్రపంచం, ఘోరం అయిపోదు. కానీ చాలామంది యవనస్తులు నియంత్రణ కలిగి ఉంటారు, కొంతమంది నియంత్రణను దాటిపోతారు. ఇక ఆ విచ్చలవిడి ఆలోచనలు, ఇక వాడికి ఏం పట్టదు, ఆమెకి ఏం పట్టదు, ఇక అది ఆ ఆలోచనలతో నిండిపోతారు. ఇది దయ్యం ప్రభావం. మరి ఇప్పుడు దైవ సేవకి రావాలి, దేవుని సేవలో జాగ్రత్తగా కొనసాగాలంటే ఈ ఐహిక విషయాలు అధిగమించాలి. వాటిల్లో టెంప్టేషన్కి గురై బలహీన పడితే సాక్ష్యం పోయిందంటే వాడు సేవ చేయలేడు. ఆత్మల్ని రక్షిద్దామని వచ్చి ఆత్మల్ని నాశనం చేసినోడు అవుతాడు. కాబట్టి ఇప్పుడు ముందు దేవుని పనికి వీడు వాడబడాలంటే ముందు వీడిని తరుముతున్నటువంటి శోధనలో వదిలించబడాలి. 2006వ సంవత్సరంలో నేను సేవకు రాకముందు 2004-2005 సంవత్సరాల మధ్య ప్రత్యేకంగా ప్రార్థనలో ఉన్నాను నేను. అంటే 24-25 సంవత్సరాల ప్రాయం, 25 అనుకోండి, 24-25, 24-25 ఇయర్స్. ఆ ఏజ్లో ఒకడు సేవకు వచ్చి ఎట్లా మసలుకోవాలి? 70 ఏళ్ల వృద్ధుల్లాగా మసలుకోవాలి. ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకూడదు. అట్లాగా నా స్నేహితుడి కూడా అదే అలా ఆ విధమైనటువంటి బాధ్యతలు అప్పగింపబడినప్పుడు, సరే ఆయన సంగతి పక్కన పెట్టి నా సంగతే చెప్తాను మీకు, పర్వాలేదు, తప్పేం కాదు. అది ఏకాంత ప్రార్థనకి వెళ్ళి ఉపవాసంలో ఉన్నాను. దేవుడు నిన్ను దర్శించి నీకు ప్రత్యక్షత ఇచ్చేంత వరకు, దర్శనం నీకు చూపించేంత వరకు, ఆయన నిన్ను దర్శించేంత వరకు నువ్వు ప్రార్థనను విడవద్దు అనే మాటని నేను తీసుకున్నాను. పట్టుబట్టాలి. దేవుడు నిన్ను సంధించేంత వరకు నువ్వు రావద్దు, ఆ ప్రార్థనను మానొద్దు అని నేను బోధించబడ్డాను. వెళ్ళాను, ఏకాంతంగా దేవుని ముందు కూర్చొని నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆ దినం వరకు మారు మనసు పొందాను, బాప్తిస్మం పొందాను కూడా. అయినప్పటికీ కూడా మళ్ళా మారు మనసు పొంది బాప్తిస్మం పొందినప్పుడే పాపాలన్నీ కడగబడ్డాయి. ఆయన మళ్ళొక్కసారి శుద్ధీకరణ, బాప్తిస్మం పొందిన తర్వాత మళ్ళా ఈ మధ్యకాలంలో, ఇప్పుడు 2002లో బాప్తిస్మం పొందాను, 2004 అనుకోండి, ఈ 2 సంవత్సరాల్లో ఇంకా మాట ద్వారా, క్రియ ద్వారా, తలంపు ద్వారా, చేష్ట ద్వారా ఎక్కడన్నా నేను రాంగ్ స్టెప్స్ వేసి ఉండొచ్చు కదా. నా తలంపుల్లో గుర్తున్న వాటన్నింటినీ కూడా ఒక పేపర్ మీద రాసుకున్నా, పర్సనల్గా కూర్చున్నా. మళ్ళీ మన పాపాలు పక్కోడు చూపిస్తే వాడు మళ్ళీ దరిద్రులు అనుకుంటాడుగా, అవునా? దేవుడికి తెలియాలి, దేవుడి ముందు మనం ఒప్పుకోవాలి. సో నాకు గుర్తున్న అన్ని నోట్స్ పేపర్ మీద రాసుకొని దేవుని ముందు ఉంచాను. ఇదిగో మాటలలో నేను ఇలాగా ఈ పదజాలం వాడి, ఇట్లా ఈ విషయాలు ఇలాగా ప్రభువా, ఇదిగో ఇవన్నీ కూడా నా జ్ఞాపకాల్లో ఉన్న దోషములు, పాపములు ప్రభువా, ఇవన్నీ నీ రక్తముతో కడిగి నన్ను పరిశుద్ధపరచు. నేను నీ కొరకు బ్రతకాలనుకుంటున్నా, నీ చిత్తం చేయాలనుకుంటున్నా, నీ సంకల్పాలు నెరవేర్చాలనుకుంటున్నా, నీ కోసం ఫలించాలనుకుంటున్నా. నన్ను ప్రత్యేకపరచు, పరిశుద్ధపరచు, నీ రక్తంతో కడుగు, నన్ను శుద్ధీకరించు, నన్ను సిద్ధపరచుమో దేవా, నన్ను సిద్ధపరచు, నన్ను దర్శించు, నాతో మాట్లాడమని కూర్చున్నా. 1 రోజు అయింది, 2 రోజులైంది, 3 రోజులైంది, నాకు ఏ దర్శనం కలగల. ఏంట్రా, నన్ను దేవుడు ఇంకా ఆమోదించలేదా? ఇంకా నేను ఒప్పుకోవాల్సిన పాపాలు ఏమన్నా ఉన్నాయా? ఇంకా నేను బ్యాలెన్స్ అవ్వాల్సిన విషయాలు ఏమన్నా ఉన్నాయా? మళ్ళీ గుర్తు చేసుకొని, ఇక ఎప్పుడు నైట్లో కూడా ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేవటం, మోకాళ్ళు వేయటం. అచ్చంగా పోయి మందిరంలోనే ఉన్నా.
ఈ పగలు ఎప్పుడు ప్రేరణ వస్తే అప్పుడు వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థనే పనిగా పెట్టుకున్నా అంతే. దేవుని ఆత్మ అలా నడిపించాడు నన్ను. ఆ తరువాత 3 రోజులు అయిపోయి 4వ రోజున ఒక దర్శనం కలిగింది. దేవుడు చూపించాడు. ఆ దర్శనంలో ఒక వృద్ధుడు, వాడు చాలా ముసలోడు, నగ్నంగా ఉన్నాడు. వాడు ఆ దర్శనంలో క్లియర్గా నా ముందు నుంచి వెళ్తా ఉన్నాడు. అసహ్యమైన రీతిలో వాడు నా ముందు నుంచి అట్లా అడుగులు వేసుకుంటా చిన్నగా వెళ్తా ఉన్నాడు, ముందుకి వెళ్ళిపోయాడు. ఎవరితడు అనేది నా ప్రశ్న. దేవుని సమాధానం, ఇన్ని నాళ్ళు నిన్ను శోధించిన వాడు వీడే. రకరకాల ఇచ్చలతో నిన్ను శోధించిన వాడు, నీ మనసుని గలిబిలి చేసిన వాడు, నీలో ఐహిక విచారాలను రెచ్చగొట్టిన వాడు వీడే అనేది స్పష్టంగా చూపించాడు. అటు పక్కకి వెళ్ళిపోయాడు. ఆ తరువాత నన్ను దేవుడు పనిలోకి తీసుకున్నాడు, పరిచర్యలోకి. నేను పరిచర్యలోనికి రాకమునుపు పాపములను పరిహరించుట అనేది మాత్రమే గాక, నన్ను శోధించేటువంటి అపవిత్రాత్మలు ఏవైతే ఉన్నాయో, నన్ను ఎఫెక్ట్ చేయడానికి, డ్యామేజ్ చేయడానికి నన్ను వెంటాడిన ఆత్మలు, వృద్ధుడిని ఎందుకు చూపించాడో తెలుసా? వాడు తాతను శోధించుంటాడు, తండ్రిని శోధించుంటాడు, నన్ను శోధించుంటాడు. వాడు వాడు దూత కదా, వాడు. అర్థమైందా? దూత కదా. వాడికి సావులేదుగా. తరాలు ఎన్ని మారినా వాళ్ళు మారరుగా. ఏమైనా అర్థమవుతుందా నాయన నేను చెప్పేది మీకు? జాగ్రత్తగా వినండి. ఈ అంశాన్ని మీకు చెప్పకుండా చేయడానికి పొద్దున్న నుంచి నన్ను మామూలుగా శోధించట్లా. అందుకే ఇప్పుడు లేట్ చేస్తే కాదు, వీడి సంగతి పోయి నిప్పు పెడతానని వచ్చా. ఇప్పుడు దేవునికి స్తోత్రం. పెట్టాల్సింది నిప్పు ఎట్లన్నా పెట్టాల్సిందే అని పెందలాడు వచ్చి కూర్చుని. అందుకే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పాయింట్ని తీసుకోండి, మీరు తీసుకోండి. ఒకవేళ నీలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అలాంటి ఆలోచనల చేత శోధించబడుతూ ఆ బలహీనతల చేత కృంగిపోతూ ఉంటే, తమ్ముడు డోంట్ వరీ, దాని మీద దృష్టి పెట్టు. కూర్చో, దేవుని మందిరంలో కూర్చో. నీకు సమీపంలో ఉన్న మందిరం, ఏకాంతంగా నిన్నెవడో డిస్టర్బ్ చేయని ప్రదేశంలోకి వెళ్ళిపో. నీ పాప దోషాలన్నీ ఒప్పుకో. నేనైతే శుభ్రంగా నోట్స్లో రాసుకొని మరీ చూపించాను. దేవుడు నాకు ఆ నిశ్చయత కలిగించినప్పుడు మొత్తం చించేశాను. నేను వాటిని క్షమించున్నాను, తీసేసేయమన్నాడు. ఇంకా నీ ముందు పెట్టుకో, చించేవాటిని అన్నాడు. నేను క్షమించున్నాను, తీసేయి అన్నాడు. ఆ ప్రేరణ నాకు కలిగినప్పుడు చించేశాను. దేవుడు నిన్ను దర్శించేంత వరకు పట్టు వదలొద్దు. దేవా నన్ను దర్శించు. ఈ దరిద్రం నాకే ఉందా, లేకపోతే ప్రపంచంలో ఇతరులకు ఉందా? ఎవరికి లేనంత నాకెందుకు ఇలాగుంది? అందరూ వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉన్నారు. నేను ఎందుకు కంట్రోల్ తప్పుతున్నా, నేను ఎందుకు వీటితో నింపబడుతున్నానని కన్నీళ్లు గార్చు దేవుని ముందు. తప్పకుండా వాటి నుంచి నీకు విడుదల వచ్చి, నీకు అది దేవుడు చూపించేంత వరకు దేవుని పాదాలు వదలొద్దు. అది ఒక శారీరక విషయాల్లోనే కాదు, నువ్వు ఎదుర్కొంటున్న సమస్య కావచ్చు, శోధన కావచ్చు, మాంత్రిక విద్యలు కావచ్చు, నీ ప్రయత్నాల్లో ఇప్పుడు నువ్వు జీవనోపాధికి, కుటుంబ పోషణ కోసం ఏదో తిప్పలు పడతా ప్రయత్నం చేస్తున్నావు, ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఏ కుట్ర జరుగుతుందో ఆ కుట్రను ఛేదించడానికి కూడా నువ్వు దేవుని ముందు కూర్చోవాలి. దేవ దర్శనం పొందినంత వరకు పట్టు వదలకూడదు. నీ బంధకాలను దేవుడు తెంచి నీకు స్వేచ్ఛనిచ్చానని చెప్పేంత వరకు, దేవుడు నిన్ను దర్శించేంత వరకు ఆయన పాదాలు వదలకూడదు. అది పట్టు. ఏమో ప్రభా, నేనైతే వదిలిపెట్టను. వాళ్ళు నాతో పాటు ప్రార్థనలో కూర్చుని నన్ను అడుగుతున్నారే, నీకేం దర్శనం చూపించలేదా దేవుడు, నీకేం కనపరచలేదా? ఖచ్చితంగా దేవుడు దర్శిస్తాడు కదా. ఆయన కోసం నిరీక్షణతో కాచుకున్నప్పుడు ఎందుకు దర్శించడు అంటే, నాకు 3 సంగతులు అక్కడ జరిగించాడు. మొట్టమొదటిది, నా అతిక్రమములన్నిటినీ తన రక్తము చేత కడిగి శుద్ధీకరించి నన్ను నూతన పరిచాడు. సేవకు
పెను విపత్తుగా శోధించడం, సేవకు పెను విపత్తుగా పరిగణించేటువంటి ఐహిక విచారాలను కలిగించేటువంటి అపవిత్రాత్మలను నా సమీపంలో లేకుండా వెళ్ళగొట్టాడు. రెండవది, అవి ఉండి ఆడుకున్నాయి అనుకో, సేవ పోయి వాగులో కలిసిద్ది. అందుకని అవి నన్ను ఇబ్బంది పెట్టకుండా వాటిని వెళ్ళగొట్టాడు, దూరపరి. మూడవది, నేను నడవవలసిన త్రోవ ఏదో అక్కడ నాకు బయలుపరిచాడు దేవుడు నాకు అక్కడ స్పష్టపరిచాడు. నేను నడవలసిన త్రోవ ఏదో, నా జీవితకాలం నడవాల్సిన త్రోవ ఏదో నాకు అక్కడ చూపించి ఈ 3 విధముల నన్ను సంధించాడు నా తండ్రి. నన్ను దర్శించే పంపించాడు. 5 దినాలు నేను ఆయన పాదాల దగ్గర కాచుకున్నదాన్ని నన్ను సిగ్గుపరచలా. ఎంతమందికి అర్థమైంది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఈ పాయింట్ రాసుకొని, మీరు ఎప్పుడైనా సరే డిస్టర్బ్ అవుతున్నాను, శోధించబడుతున్నాను, అది ఐహిక విచారాల వల్ల కావచ్చు, అంటే శరీర సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే నీ జీవన సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే నీ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే నీ ఫ్యామిలీలో అల్లర్లు కావచ్చు. కొన్ని కుటుంబాల్లో పాపం మంచోళ్ళే, అందరూ మంచోళ్ళే, కానీ తరచు గొడవలు 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 గొడవలు, ప్రశాంతత ఉండదు ఇళ్లలో. కొంతమంది అలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏమనుకుంటారో తెలుసా? ఈ గొడవలకు మూలం ఏమనుకుంటారు? మా ఆయన బుద్ధి మంచిది కాదు అనుకుంటుంది భార్య. నా భార్య పనికి మాలింది కాబట్టి గొడవలు అనుకుంటాడు భర్త. విచిత్రం ఏంటంటే ఇద్దరు మంచోళ్లే, కానీ మధ్యలో వాడు చేరాడు సైతాన్. దురాత్మలు చేరినాయి, కయ్యాలు పెట్టేదయి. అన్ని పనులు ఒకే ఆత్మ చేయదండి. మనుషులలో లైంగికేచ్ఛలను రెచ్చగొట్టే దయ్యం ఒకటి ఉంటుంది, అల్లర్లు పెట్టే దయ్యం ఒకటి ఉంటుంది, ఆత్మహత్యలకు రేపే దయ్యం ఒకటి ఉంటుంది, దుర్వ్యసనాలకు రేపే దయ్యం ఒకటి ఉంటుంది. దేని డ్యూటీ దాందే. మిలిటరీలో నౌకాదళం, నేవీ, విమానదళం, ఎయిర్ ఫోర్సు, అలా రకరకాల దళాలు ఉంటాయిగా, ఎవరి డ్యూటీ వాళ్ళదే. అట్లాగే వీడి దయ్యాలను కూడా విభజించాడు అన్నమాట. అన్ని దయ్యాలు ఒకే పని చేయవు, ఒక్కో దానికి ఒక్కో డ్యూటీ. కొన్ని దయ్యాలు మనుషుల్లో దుర్వ్యసనాలను రెచ్చగొడతాయి, కొన్ని మనుషుల్లో లైంగికేచ్ఛలను రెచ్చగొడతాయి, కొన్ని దయ్యాలు విపరీతమైన కోపాన్ని రెచ్చగొడతాయి. ఆ కోపం వచ్చినప్పుడు ఎంత పనైనా చేస్తారు వాళ్ళు. నియంత్రణ ఉండదు కోపంలో. తర్వాత చాలా బాధపడతారు. కోపం వచ్చింది, ఇంట్లో విలువైన సామాన్లన్నీ పగలగొడతాడు. మళ్ళీ అవన్నీ కొనాలంటే మళ్ళీ అప్పులు చేయాలి వాడు. మళ్ళీ ముసుగేసుకొని కూర్చుంటాడు, ఆ మొక్కలు అయిపోయినాయని ముందు పెట్టుకొని. అంటే కోపంలో నియంత్రణ కోల్పోయిన పరిస్థితి. కొంతమందికి తరచు ఆత్మహత్యల ప్రేరేపణ. చావాలి చావాలి, చస్తే పోయిద్ది, ఈ వేదం తట్టుకోలేను అని తరచు చావును గూర్చినటువంటి ఆ ఆలోచనలు. అదొక దయ్యం. చిన్న సమస్యను కూడా భూతత్వంలో చూపించి, అసలు ఎట్లా తట్టుకుంటున్నావు నువ్వు, ఎవ్వరు నిన్ను ప్రేమించట్లా, ఎవ్వరు నిన్ను అర్థం చేసుకోరు, ఎవ్వరు నీ గురించి ఆలోచించరు, అసలు ఎందుకు బతకాలి నువ్వు, అది జాలిపడ్డట్టు మాట్లాడేది ఆ దయ్యం. చచ్చిపో 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 చచ్చిపో. చావాలని నువ్వు ఫిక్స్ అయిపోతే ఐడియాలు కూడా అదే ఇచ్చింది, ఎట్ట ఈజీగా చావచ్చు. ఎంతమంది లైన్లో ఉన్నారు? ఈ ఎన్నేళ్ళు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేని డ్యూటీ అదే చేస్తుందండి. అవి పిలుచుకుంటాయి, ఉదాహరణ ఒకటి పిలుచుకుంటాయి. దేనికి అవకాశం వస్తే అది ఎంటర్ అయ్యింది. నేను చెప్పేది ఒట్టి మాటలు కాదు, లేఖనంలో కొన్ని రకాల పనులు చేసే ఆత్మలను గురించి మాట్లాడాడు. అబద్ధాలు ఆడించే ఆత్మ ఒకటి ఉంది, మూర్ఖత కలిగిన ఆత్మ ఒకటి ఉంది, గాఢ నిద్రాత్మ ఉంది. ఆత్మ పట్టినోడు ఊరక నిద్రపోతుంటాడు. స్తోత్రం. ఇక వాడికి ఎన్ని మందులు అన్నా వాడు నిద్రపోతా. ఇది గాఢ నిద్రాత్మ అన్నమాట, మూర్ఖత గల ఆత్మ. అది పట్టినోడు ఇక ఎన్నన్నా చెప్పి నేనేనో అంటుంటాడు. అదొక ఆత్మ. అబద్ధాలు ఆడించే ఆత్మ ఇదొక ఆత్మ. ఇదన్నీ బైబిల్లో ఉన్నాయి నేను చెప్పే. మెంటల్ ఎఫెక్ట్ తెచ్చే దయ్యం ఒకటి ఉంది, అది సౌలుకు పట్టింది. అది పట్టినప్పుడల్లా పిచ్చి మాటలు మాట్లాడతాడు, కేకలేస్తుంటాడు అన్నమాట.
ఇదంతా లేఖన